హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ననావత్ మనిషా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మనీషా స్టార్టింగ్లోనే నోరూరించేటట్టు ఇలా పెట్టింది మ్యాగీ మసాలా క్లిప్ అనేసి అని అనుకుంటున్నారా? ఏం పర్వాలేదు, రెసిపీ ముందుంది, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ రెసిపీ. ఇలా చూసారంటే మీకు కూడా చేసుకొని తినాలి అనేసి కోరిక అయితే వస్తుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే వెజల్ పెట్టేసుకొని అండ్ కుకింగ్ ప్రాసెస్ కొంచెం తక్కువ చేసుకోవడానికి ఇందులో అయితే కెటిల్లో హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన మ్యాగీ ప్యాకెట్స్, సింగిల్ పర్సన్ మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి నేను 3 అయితే యాడ్ చేస్తున్నాను. ఆ 3లో 2 నార్మల్గానే వేసాను అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బాగా క్రష్ చేసి వేసాను అనమాట బయటని. ఓకే. అండ్ హాట్ వాటర్లో వేయంగానే కొంచెం అవి ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, నూడిల్స్ మంచిగా కుక్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనం దీన్ని సెమీ కుక్ చేసుకోవాలి. సెమీ కుక్ ఇన్ ద సెన్స్ 80% లైక్ బిర్యానీ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకొని, లేదు కంప్లీట్గా కుక్ చేసుకున్నా కూడా మనం లాస్ట్ దాని కుకింగ్ ప్రాసెస్ స్టాప్ చేయడానికి కోల్డ్ వాటర్ తోటి కడిగేయాలి. నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే అది చేయలేదు, అలా ఫటాఫట్ చేసేసుకున్నాను అనమాట. కానీ మనం కోల్డ్ వాటర్తో కడిగినామంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోయి పేస్ట్ అవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్ అది కుక్ అయ్యేలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ చాప్ చేసుకొని పెట్టేసుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న వెజిటేబుల్స్ బఠానీ, టొమాటో, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, చిల్లీస్, అనియన్, బీన్స్, ఇంకా మనకి ఏవైతే ఫేవరబుల్గా మార్కెట్లో ఏవైతే ఫ్రెష్గా అలా ఉన్నాయో మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు మన టేస్ట్ అకార్డింగ్. క్యాబేజ్, బ్రొకోలీ, ఇంకా కార్న్, బేబీ కార్న్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వెజ్జెస్ అవి చూసి నేనైతే వాటిని చాప్ చేస్తున్నాను అనమాట. ఇవే ఓవర్లోడ్ అయిపోయాయి యాక్చువల్లీ. నాకు తెలిసి ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ వెజ్జెస్ టుగెదర్ మంచి బ్లెండ్ అయిపోయి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. మనము ఏంటి వెజిటబుల్ రైస్ చేసుకున్నా లేకపోతే ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా మ్యాక్సిమం మనం ఇవే యూస్ చేస్తాము. కానీ మ్యాగీలో కూడా ఇలా చేయడం చాలా యమ్మీగా అయితే ఉండింది. అండ్ ఇది నేను ఫస్ట్ వచ్చేసి ఎక్కడ టేస్ట్ చేశాను, ఒక ఫుడ్ ట్రక్లో టేస్ట్ చేశాను అనమాట. అక్కడ నుంచి నాకు ఆ టేస్ట్ అనేది మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. సో ఒకసారి ట్రై చేద్దాము. మనం ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి తినడం ఎందుకు, బయట తినడం ఎందుకు, ఇంట్లో ట్రై చేయకుండా ఎందుకు, ఒక్కసారి ట్రై చేసి చూద్దాము. పర్ఫెక్ట్గా రాకపోతే ఇంకోసారి ట్రై చేయను, డెఫినెట్గా బయటనే తింటా అనేసి అని అనుకున్నాను అనమాట. సో ఒక్కసారి ట్రై అయితే చేద్దాం అనేసి ట్రై చేశాను. ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అని అంటే ఐ ఫెల్ట్ అక్కడ బయట తిన్నది ఏంటంటే ఇంకా అంత అరోమాటిక్గా, అంత టెక్స్చర్ రాయల్గా అయితే లేదు. మనం ఇంట్లో చేసుకుంది ప్యూర్ ఉంటుంది, ఒరిజినల్గా ఆ టేస్ట్, ఆ రిచ్నెస్ అనేది అర్థమైపోతుంది. బయట ఇక మనకు తెలిసిందే వాడు ఎలా అంటే ఓకే దే డూ బెస్ట్, కాకపోతే మినిమల్గా ఉంటుంది. మనం ఇక్కడ వచ్చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా చేసుకుంటాం కదా ఇంట్లో. సో ఇక్కడ మన మ్యాగీ అయితే కుక్ అయిపోయింది, వెజిటేబుల్స్ చాప్ అయిపోయాయి, ప్యాన్లో ఆయిల్ వేసేసాను. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న కంప్లీట్ వెజ్జెస్ అన్నీ దాంట్లో వేసేసాను అనమాట. అండ్ ఆయిల్ ప్లేస్లో యూ కెన్ ఆప్ట్ ఫర్ బటర్, ఘీ, ఎనీథింగ్ ఆఫ్ యువర్ విష్. నేనైతే నార్మల్గా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే వేసేసాను దాంట్లో. నెక్స్ట్ ఇవి కొంచెం కుక్ కావడానికి
కొద్దిగా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. సాల్ట్ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి, ఎందుకంటే మనకి మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, మంచిగా సాల్ట్ ఈవెన్ స్ప్రెడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసాను. అండ్ ఇక్కడ చూస్తే వెజ్జెస్ కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మై లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా హల్దీ యాడ్ చేశాను, కొద్దిగా కారం యాడ్ చేశాను, ఎందుకంటే మన మ్యాగీకి కొంచెం కలర్ కావాలి కాబట్టి. ఓకే, ఇది వచ్చేసి ధనియా పౌడర్. ఓకే, మంచి మిక్స్ ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మ్యాగీ సాచెట్స్ అయితే యాడ్ చేసే టైం వచ్చేసింది. 1 by 1గా మ్యాగీ సాచెట్స్ అన్నీ వేస్తున్నాం అన్నమాట. 3 సాచెట్స్ వేసేసి ఇప్పుడు కూడా మంచి మిక్స్ ఇచ్చేద్దాం. ఇది ఇంకా ప్రాపర్గా మొత్తం మన వెజ్జెస్ లోపల బ్లెండ్ అవ్వాలి అంటే కొద్దిగా వాటర్ వేయాలి. ఆ వాటర్ కూడా నేను కెటిల్లో ఉన్న హాట్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు చూసారా, కొంచెం వేసాను అనమాట. మసాలా మొత్తం మన పీసెస్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ కొరియాండర్ మంచిగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఓకే, అండ్ నాకు తెలిసి ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాగీ దీంట్లో యాడ్ చేసేయడమే. ఓకే, ఇవి మనం సైమల్టేనియస్గా అటు ఇటు చేసేసుకున్నాం అనుకో ఇమీడియట్గా అయిపోతుంది. నేను ఒకటే స్టవ్ మీద డీటెయిల్గా చూపెట్టాలి కాబట్టి చేశాను, బట్ సైమల్టేనియస్గా 2 స్టవ్ల మీద టపటప చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆ మ్యాగీని కలిపేది చాలా పెద్ద ఛాలెంజింగ్ అనమాట. సో ప్రాపర్గా కలపండి, నూడిల్స్ బ్రేక్ అవ్వకుండా. బ్రేక్ అయినా కూడా మరీ అంత కిచడీ లాగా బ్రేక్ అవ్వద్దు, కొంచెం మనకి అది ఉండాలి, ఆ టెక్స్చర్ ఉండాలి. సో అలా కలపడానికి ప్రయత్నించండి అనమాట. కలపడం అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇట్స్ టైమ్ టు సర్వ్ యమ్మీ యమ్మీ మ్యాగీ మసాలా, స్ట్రీట్ స్టైల్ మ్యాగీ మసాలా. వెరీ టేస్టీ, యమ్మీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఎంత చెప్తున్నాను, ఎంత ఇన్సిస్ట్ చేస్తున్నాను అని అంటే మీరే నమ్మండి. హెల్దీ వేలో అన్హెల్దీ తినాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, బాయ్.